నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం సర్వసభ సమావేశంలో టీడీపీ, వైసీపీ ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వివాదం ఏర్పడి రసాభాసగా మారింది. అభివృద్ధి పనులు జరగడం లేదంటూ ఎంపీపీని వైసీపీ ఎంపీటీసీలు నిలదీశారు. సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు, వైసీపీ ఎంపీటీసీ పల్లాల కొండారెడ్డి మధ్య వాగ్వివాదం ఏర్పడి ఎంపీడీఓ చేతిలో మైక్ లాగేందుకు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వడ్డిపాలెం గ్రామ వార్డు మెంబర్ ఉప్పు మంజుల రాఘవేంద్ర ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారికి ఆహ్వానం పలికారు. సోమిరెడ్డిని నమ్మి మోసపోయామంటూ వీరు చెప్తున్నారు. మొన్న 24 ఎలక్షన్ ముందు టీడీపీ పార్టీలో చేరాము. ఒక నైవంచికుడిని నమ్మి అక్కడికి వెళ్ళిన తర్వాత మా పరిస్థితి అధోగతిగా మారింది. ఎటువంటి గుర్తింపు లేకుండా, కనీసం మమ్మల్ని దగ్గరికి కూడా రానియకుండా నమ్మిపోయినందుకు నానా విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ చేశారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి, అటువంటి మంచి వ్యక్తి దగ్గర నుంచి మేము ఎందుకు వచ్చామని చాలా బాధపడుతూ మళ్ళీ కాకానన్న గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన్ని చెప్పుకొని, అన్న మీ దగ్గర నుంచి పొరపాటు ఇట్లా చేసాము, మాకంటూ ఒక గౌరవం ఉండేది, మమ్మల్ని బాగా గౌరవించేవారు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న. ఒక నాయకుడిని కాదు, కార్యకర్తను కాదు, సామాన్య వ్యక్తిని కూడా చాలా గౌరవించేవారు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న. అటువంటి వ్యక్తిని ఎందుకు పోగొట్టుకున్నామని మాకు బాధ కలిగి తిరిగి రోజు మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న దగ్గరకు వచ్చి పార్టీలో చేరి, అన్నా ఏదన్నా తప్పుంటే మమ్మల్ని క్షమించు, ఎటువంటి వ్యక్తి దొరకడం మాకు చాలా అదృష్టం, మిమ్మల్ని నమ్మి మళ్ళీ మేము పార్టీలోకి చేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. కొండవీడు కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా భక్తుల కోసం హెలీ రైడ్ ను ఏర్పాటు చేశారు. పల్నాడు కలెక్టర్ విచ్చేసి హెలీ రైడ్ ను ప్రారంభించారు. మరి టీంతో ఈరోజు ఎంతో సక్సెస్ఫుల్ గా రెడీ చేస్తున్నారండి హెలీ రైడ్ ని. అందుకే ఇటు తిరిగి నువ్వుతామనేది ఎగిరిపోతాయి. పైకి లేపుతున్నది టోపీ లేచిపోయింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ దాంట్లో సెక్షన్ 23 ఏం చెప్తుంది అంటే, మైనర్ అత్యాచారానికి గురైన వాళ్ళు కానీ, దాంట్లో పాల్గొన్న వ్యక్తులు కానీ వాళ్ళ పేర్లు ప్రచురిస్తే సెక్షన్ 23 కింద నేరం అది. అలానే జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75, ఎవరి పేరు కూడా రివీల్ చేయకూడదు మీడియాలో, పబ్లిక్ డొమైన్లో, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాళ్ళ పేర్లు వెల్లడించకూడదు. అది ముద్దాయి అయినా సరే అండి, మైనర్ బాలురు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా మైనర్ బాలిక కానీ ఎవరైనా సరే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్లస్ విక్టిమ్, ఇద్దరి పేర్లు కూడా రాయకూడదు. ఈవెన్ కన్విక్షన్ వచ్చినా కూడా రాయకూడదు, అది చట్టవిరుద్ధం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.